అమెరికా మరియు చైనా దేశం మధ్య జరుగుతున్న ట్యాక్స్ వార్ కారణంగా ఏఐ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, అలానే ఏఐ సంబంధించిన స్టార్టప్స్ కంపెనీ కానివ్వండి, భారతదేశం కానివ్వండి, ఒక ఎండ్ యూజర్ సంబంధించిన ఇబ్బందులు పడే అవకాశం ఉందా, భారతదేశంలో ఎవరైనా ఏఐ సంబంధించిన టూల్స్ యూజ్ చేస్తే ఆ టూల్ యొక్క సబ్స్క్రిప్షన్ కాస్ట్ పెరిగే అవకాశం ఉందా, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏఐ తెలుగు ఛానల్ 30 రోజుల క్రాష్ కోర్స్ మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ నేర్పిస్తాం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ ధరకే 4,000 రూపాయలకి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ప్రతి వారం డౌట్ సెషన్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ కోర్స్కి అయితే రిజిస్టర్ అవ్వండి. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. అసలు మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే, ఈ మధ్యకాలంలో అమెరికా మరియు చైనా దేశాల మధ్య ట్యాక్స్ వార్ అయితే విపరీతంగా పెరుగుతుంది. ఒక దేశం 125% అంటే ఇంకొక దేశం 145%, ఇంకొక దేశం అయితే 200% పైగా ట్యాక్స్లు అయితే విధిస్తూ వెళ్తున్నాయి. ఈ ట్యాక్స్లు కాసేపు పక్కన పెడితే, అమెరికా దేశం వాళ్ళు ఆ దేశంలో ఉన్న ఎన్విడియా కంపెనీ ఇక్కడ నుంచి H20 GPUs ని చైనా దేశానికి పంపించకుండా బ్యాన్ విధించింది. దీనివల్ల ఎన్విడియా కంపెనీకి $5.5 బిలియన్ నష్టం అయితే వస్తుందన్నమాట. గత సంవత్సరంలో ఎన్విడియా కంపెనీ వాళ్ళు చైనా దేశానికి $17 బిలియన్ విలువ గల H20 GPUs అయితే ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎన్విడియా కంపెనీ వాళ్ళకి మేజర్ బిజినెస్ ఇచ్చే దేశం ఏదైనా ఉందంటే చైనా దేశం. వీళ్ళే ఎక్కువగా వీళ్ళ GPUs అయితే ఆర్డర్ పెడుతూ ఉంటారు. బట్ అమెరికా దేశం వాళ్ళు 2020 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. మీరు గనక ఎన్విడియా H20 GPUs ని చైనా దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలంటే గనక అది కుదరదు, మేము ఇప్పుడు బ్యాన్ చేస్తున్నాం అని చెప్పి క్లియర్ గా అయితే స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. అమెరికా దేశం వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్ గానే ఈ H20 GPUs ని వేరే దేశాలకు పంపించకుండా ఉండడం కోసం బ్యాన్ అయితే విధించడం జరిగింది. ఎందుకంటే అమెరికా దేశం ఏఐ సంబంధించిన టెక్నాలజీ తమ దేశంలో ఉంటే గనక తాము సూపర్ పవర్ గా ఎదగచ్చనే ఉద్దేశంతోనే కొన్ని దేశాల వరకు మాత్రం యాక్సెస్ ఇచ్చింది. అమెరికా దేశం ఒక 18 దేశాల వరకు ఈ GPUs ని ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉచితంగానే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశాన్ని ఎన్విడియా కంపెనీ వాళ్ళు కల్పించింది. కానీ 100కు పైగా దేశాలకు మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది. ఈ రిస్ట్రిక్షన్ సంబంధించిన క్లియరెన్స్ తీసుకుంటేనే ఏఐ చిప్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఈవెన్ భారతదేశానికి ఏఐ చిప్స్ కావాలన్నా కూడా కొన్ని క్లియరెన్స్ అయితే పాస్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ సర్టిఫికేషన్స్ తీసుకుంటేనే అమెరికా దేశం నుంచి ఎన్విడియా కంపెనీ వాళ్ళు తమ చిప్స్ ని భారతదేశానికి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు అమెరికా విధించిన ఈ బ్యాన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపెనీస్ కానివ్వండి, ఒక యూజర్ కానీ ఎటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఫస్ట్ మనం చైనానే తీసుకుంటే, చైనా దేశం వాళ్ళు ఎప్పుడైతే H20 GPUs ఆగిపోయినాయో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఏఐ కంపెనీస్ అనేవి ఎన్విడియా సంబంధించిన ఏఐ చిప్స్ ని యూజ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే H20 GPUs ఆగిపోయాయనే వార్త తెలిసిందో వాళ్ళు లోకల్ గా A100 GPUs మీద ఆధారపడుతున్నారు. A100 GPU ఏదైతే ఉందో H20 GPU కన్నా ముందు వచ్చిన వర్షన్. H20 GPU ఎలాగా ఆగిపోయింది, కనీసం A100 GPU యూజ్ చేసుకుని తమ వర్క్స్ ని కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రజెంట్ చైనా దేశంలో ఒక బ్లాక్ మార్కెట్ నడుస్తుంది అనమాట. అక్కడ ఉన్న కొన్ని కంపెనీస్ ద్వారా చిప్స్ ని తీసుకురావడం, ఎవరి దగ్గర స్టాక్ ఉంటే ఎక్కువ రేట్లకి ఆ GPUs అయితే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈవెన్ చైనా దేశం కూడా ఇప్పుడు సీరియస్గా అక్కడ నుంచే తమ ఏఐ చిప్స్ ని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి ఒక నిర్ణయాన్ని కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు మనం ఏఐ చిప్స్ ని డెవలప్ చేస్తున్న ఎన్విడియా కంపెనీ గురించి మాట్లాడుకుంటాం. మీలో కొంతమంది ఒక డౌట్ అయితే ఉంటుంది, అసలు ఎన్విడియా కంపెనీ అనేది తైవాన్ దేశానికి చెందిన కంపెనీ కదా, అలాంటిది అమెరికా దేశం వాళ్ళు ఈ తైవాన్ దేశం మీద ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారని క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ ఎన్విడియా కంపెనీ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అనేది అమెరికా దేశంలోనే ఉంది. వీళ్ళు డిజైనింగ్ అంతా కూడా అమెరికా దేశంలోనే చేస్తారు. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది తైవాన్ దేశంలో, ఇతర కొన్ని వేరే దేశాలు, ఆసియా ఖండంలో అయితే వీళ్ళు యూనిట్స్ పెట్టుకుని అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. బట్ అమెరికా లాస్ ప్రకారం ఎవరి కంపెనీ అయినా కూడా రిజిస్ట్రేషన్ కానివ్వండి, హెడ్ క్వార్టర్స్ అనే అమెరికాలో ఉంటే ఆ దేశం ఎక్స్పోర్ట్ సంబంధించిన లాస్ అన్ని కూడా తాము చెప్పిన లాస్ ని ఫాలో అవ్వాలని అమెరికా దేశం అయితే చట్టం అయితే పెట్టుకుంది. అందుకనే ఎన్విడియా కంపెనీ వాళ్ళు వేరే దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసినప్పటికీ వాళ్ళ హెడ్ ఆఫీస్ అక్కడే ఉంది కాబట్టి ఖచ్చితంగా అమెరికా చెప్పిన చట్టాలని ఫాలో అయ్యి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అయితే చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎన్విడియా కంపెనీకి అతిపెద్ద సవాల్ ఏంటి, వీళ్ళు మేజర్ గా వచ్చే బిజినెస్ ఇచ్చే చైనా దేశానికే అమెరికా దేశం వాళ్ళు చిప్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయొద్దని చెప్పి వీళ్ళు ఆంక్షలు పెట్టారు. దీనివల్ల వీళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, సరే ఎక్స్పోర్ట్స్ పక్కన పెడితే ఇప్పుడు మొత్తం వీళ్ళ తయారీ ప్రాసెస్ ఏదైతుంది, ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తైవాన్లో కాకుండా మొత్తం అంతా తీసుకుని అమెరికా దేశంలో టెక్సాస్ కానీ ఆరిజోనాలో పెట్టాలని ఒక ప్లాన్ అయితే వేసుకుంటున్నారు. కానీ ఎన్విడియా కంపెనీకి ఉన్న ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, వీళ్ళు అమెరికా దేశంలోనే తమ చిప్స్ని డెవలప్ చేద్దాం అనుకుంటే కనుక అక్కడ కావాల్సిన ఎకో సిస్టమ్ అయితే లేదు. దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఆసియా ఖండాల నుంచి అయితే వస్తాయి అనమాట ఈ చిప్స్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్స్.
ఇది ఎన్విడియా కంపెనీ ఫేస్ చేస్తున్న ఒక ఛాలెంజ్. ఇప్పుడు ఈ టాక్సేషన్ దెబ్బ వల్ల ఎన్విడియా కంపెనీ వాళ్ళ షేర్ మార్కెట్ దెబ్బతుంది, అలానే వీళ్ళ స్టాక్ కూడా అమ్ముడు పోకుండా వాళ్ళ దగ్గర ఉండిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ చిప్స్ ని ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాటిని ఎక్కువ రేటుకి అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, అదేంటది? భారతదేశానికి యాక్సెస్ అయితే ఉంది కదా, రిస్ట్రిక్షన్ లో ఉన్నప్పటికీ కూడా కొన్ని క్లియరెన్స్ ఇస్తే భారతదేశానికి చిప్స్ అయితే డెలివరీ చేసేస్తారు కదా, మరి భారతదేశం కూడా ఇలా ఏ సంబంధించిన చిప్స్ కొనేసుకుంటే మనకి ఇబ్బందులు ఉండవు కదా అని అనుకోవచ్చు. లేకపోతే ఇతర దేశాలకి వాళ్ళు ఇచ్చిన 18 దేశాల వరకు కూడా ఇబ్బందులు ఉండవు కదా అని మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే ఎన్విడియా కంపెనీకి అసలు ఎక్కువ బిజినెస్ ఇస్తుంది ఎవరు? చైనా దేశం వాళ్ళు. చైనా దేశం వాళ్ళు ఉదాహరణకు 80% మార్కెట్ చైనా నుండి వస్తుంటే ఇతర దేశాల నుంచి వచ్చే మార్కెట్ కేవలం 20% మాత్రమే. ఇప్పుడు ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఎవరిని దృష్టి పెట్టుకుని H20 GPS ని డెవలప్ చేస్తున్నారు? చైనా దేశం. దాని యొక్క మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు బల్క్ గా చిప్స్ ని డెవలప్ చేస్తున్నారు, ఎక్కువ క్వాంటిటీలో డెవలప్ చేస్తున్నారు, తక్కువ మార్జిన్ కైనా ఇవ్వగలుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చైనా వాళ్ళు. ఇప్పుడు మన భారతదేశం కానివ్వండి, ఇతర దేశాలు తక్కువ వాల్యూమ్స్ లో మాత్రమే ఆర్డర్ పెట్టగలుగుతాయి. మొత్తం చైనా దేశం ఒక 80,000 వరకు జీపీఎస్ ని ఆర్డర్ పెట్టింది అనుకుందాం. మన దేశం ఇతర దేశాలు అనే కలిపి ఒక 20,000 జీపీఎస్ ని ఆర్డర్ పెడితే వాళ్ళకి మార్జిన్ దేంట్లో ఎక్కువ వస్తుంది? చైనా నుంచి అమ్మే సంబంధించిన చిప్స్ ద్వారా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ సేల్ చేస్తున్నారు. సో వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ కొంచెం తక్కువ పెట్టుకునే ఎక్కువ సేల్ చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు భారతదేశం వాళ్ళు కానీ చిప్స్ కొనాలనుకోండి, ఆల్రెడీ ఇప్పుడు చైనా వల్ల లాస్ లో ఉన్నారు. సో ఆ చిప్స్ ని అమ్మే పరిస్థితులు లేరు. బట్ ఇతర దేశాలు చైనా అంత వాల్యూమ్లో ఆ చిప్స్ని కొంటారంటే కొనడానికి లేదు. అందువల్ల ఇప్పుడు దీని యొక్క రేట్లు పెరిగే అవకాశం ఉందన్నమాట. ఎన్విడియా సంబంధించిన H20 జీపీఎస్ని. ఇప్పుడు ఎన్విడియా కంపెనీ వల్ల చిప్స్ రిస్ట్రిక్షన్ వల్ల భారతదేశం కానివ్వండి, లోకల్ గా ఒక కస్టమర్ కూడా ఇబ్బంది ఎలా పడే అవకాశం ఉందో చెక్ చేద్దామండి. సో ఇప్పుడు మన భారతదేశ విషయం గురించి మాట్లాడుకుందాం. సో మీకు ఇందాక కూడా క్లారిటీ ఇచ్చాను. వేరే దేశాలలో చైనా వాళ్ళు మాత్రం ఎక్కువగా చిప్స్ అయితే ఆర్డర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మార్జిన్ వేసుకునైనా కూడా వీళ్ళు ఎన్విడియా కంపెనీ వాళ్ళు చిప్స్ ని సప్లై చేసేయగలుగుతున్నారు. బట్ భారతదేశం పరిస్థితి ఎలా ఉంటుందంటే వీళ్ళు డైరెక్ట్ గా ఎన్విడియా దగ్గర కొనుక్కునే కన్నా చైనా నుంచి కొనుక్కుంటే తక్కువగా వస్తుంది. ఎందుకంటే చైనాకు వీళ్ళు ఇంకా తక్కువగా ఇస్తారు. అదే వీళ్ళు డైరెక్ట్ గా ఎన్విడియా నుంచి ఆ చిప్స్ ని ఆర్డర్ చేద్దాం కూడా వీళ్ళు చాలా తక్కువ వాల్యూమ్ లో ఆర్డర్ పెడుతున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ ప్రైస్ కి అమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మన భారతదేశం నుంచి ఇప్పుడు ఈ పర్టికులర్ పరిస్థితిలో ఎన్విడియా నుంచి ఆర్డర్ చేద్దాం అనుకోండి. ఆల్రెడీ ఎన్విడియా వాళ్ళు $5.5 బిలియన్ లాస్ లో ఉన్నారు. సో ఆ లాస్ ని భర్తీ చేసుకోవడానికి తక్కువ ప్రైస్ కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న జీపీఎస్ డిమాండ్ లేక ఉంది ఏ సంబంధించిన చిప్స్ కి. సో ఇంకా ఎక్కువ కాస్ట్ అమ్ముదాం అనుకుంటారు. ఇండియా వాళ్ళకి కావాల్సిన చిప్స్ కన్నా కొంచెం తక్కువ ఆర్డర్ పెట్టుకుంటారు కదా. వీళ్ళు ఎంత బడ్జెట్ కేటాయించుకుని ఈ స్టార్ట్అప్ కంపెనీస్ కో లేకపోతే వీళ్ళ ఇంటర్నల్ గా కొన్ని ప్రాజెక్ట్స్ కోసం ఈ చిప్స్ ని ఆర్డర్ పెడదాం అనుకున్నారు. బట్ రేట్లు పెరిగిపోయేసరికి అన్ని చిప్స్ ఆర్డర్ పెట్టకపోవచ్చు. అది ఒక ఇబ్బంది ఉంది. సో ఎగ్జిస్టింగ్ ఉన్న స్టార్ట్అప్ ఈకో సిస్టంలో ఎవరైతే ఏ చిప్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క టారిఫ్ రేట్లు పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి క్లౌడ్ సర్వీసెస్ ద్వారా ఇప్పుడు చాలా వరకు ఏ సంబంధించిన కంపెనీస్ రన్ అవుతున్నాయి. H20 జీపీఎస్ కానివ్వండి, A100 జీపీఎస్ కానివ్వండి, చాలా కంపెనీస్ ప్రొక్యూర్ చేసుకుని ఎగ్జిస్టింగ్ ఉన్న స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళకి సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, ఆ షార్టేజ్ ఉంది కాబట్టి వీళ్ళు కావాలంటే సర్వీస్ కాస్ట్ ని పెంచింది అనుకోండి, ఆ ఈకో సిస్టమ్ మీద వర్క్ అవుతున్న ఏ స్టార్ట్అప్స్ అన్ని కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంది కదా. నెక్స్ట్ ఎండ్ యూజర్ గురించి మాట్లాడుకుంటే, ఎండ్ యూజర్ ఎవరు? మన ChatGPT వాడే వాళ్ళం కానివ్వండి, మెటా కానివ్వండి, లేకపోతే టెక్స్ట్ ఇమేజ్ కానివ్వండి, టెక్స్ట్ వీడియోస్ ని యూజ్ చేస్తున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో గ్లోబల్ గా ఏ చిప్ సంబంధించిన ఇబ్బందులు ఉంది. వీళ్ళు ఏం చేయొచ్చు? క్రెడిట్స్ ని కొంచెం తగ్గించవచ్చు. ఉదాహరణకి మీరు ఏమైనా ChatGPT ప్లస్ కస్టమర్ లేకపోతే ఇతర టెక్స్ట్ ఇమేజ్ సంబంధించిన ఏమైనా టూల్ వాడుతుంటే వాళ్ళ యొక్క సబ్స్క్రిప్షన్ ఫీజు పెంచవచ్చు. కారణం అన్ని ఇంటర్లింక్డ్ కదా. వాళ్ళు అక్కడ షార్టేజ్ ఉంది. వీళ్ళ టెక్స్ట్ ఇమేజ్ సంబంధించిన ప్రాసెసెస్ ప్రతిసారి యూజర్లు పెంచే కొద్దీ ఆ ప్రాసెస్ పెంచుకుంటూ వెళ్ళాలి. అలా పెంచుకునే టైంలో ప్రజెంట్ మార్కెట్ లో ఒక ఇబ్బంది ఉంది. దానివల్ల ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది? ఎండ్ గా ఉన్న కస్టమర్ మీద ఆ రేట్ పెరిగే అవకాశం ఉంది. సో క్రెడిట్స్ లాంటివి తగ్గించడం, లేకపోతే మీకు కావాల్సిన క్రెడిట్స్ రేట్ పెంచడం, సబ్స్క్రిప్షన్ కాస్ట్ పెంచే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఎవరైతే ఏ సంబంధించిన లాంచ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక రాబోయే ఒక 1 to 2 months లో ఒక స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు ఏదైనా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసి లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఇప్పుడున్న ఇబ్బందుల వల్ల వాళ్ళు స్కేల్ అప్ చేసుకుందాం అని ఒక సెర్టైన్ ఎస్టిమేషన్ వేసుకున్నారు బడ్జెట్. బట్ అది పెరిగిపోతుంది కాబట్టి వాటిని డిలే చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇది కంప్లీట్ ఒక ఎకో సిస్టమ్ అనమాట. చైనా, అమెరికా వాళ్ళు ప్రెసెంట్ నియంత్రించగలుగుతుంది. అమెరికా ఎలా నియంత్రించగలుగుతుందంటే పవర్ఫుల్ చిప్స్ ని తయారు చేసే కంపెనీ ఎన్విడియా అక్కడ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర పవర్ కనిపిస్తుంది. వాళ్ళు ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలా వద్దనేది నియంత్రించడం వల్ల, చైనా వంటి దేశం మీద బ్యాన్ చేయడం వల్ల ఇతర దేశాల సప్లై చైన్ మీద అయితే ఎఫెక్ట్ అయితే పడుతుంది. సప్లై చైన్ లేకపోయినా క్లౌడ్ సర్వీసెస్ యొక్క రేట్లు పెరగడం, దానివల్ల ఎండ్ యూజర్ యొక్క సబ్స్క్రిప్షన్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ అమెరికా దేశం వాళ్ళు చాలా తెలివిగా వేరే దేశాలు ఎవరు కూడా సూపర్ పవర్ కింద ఎదగకుండా ఉండడం కోసం వాళ్ళు ఏదైతే దేశాలు వీళ్ళ పవర్ కి అడ్డొచ్చే అవకాశం ఉందో వాటి మీద నియంత్రణ పెట్టడం అనేది మనం సరిగ్గా గమనించాలి. చైనా మీద మేజర్ గా పెట్టారు. వాటికి ఎక్స్పోర్ట్ చేయకూడదని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటి అంటే బ్యాన్ చేసామని కూడా చెప్పడం వల్ల ఈ పర్టికులర్ ఏ సంబంధించిన ఎకో సిస్టమ్ అంతా మీద ఇబ్బంది అయితే పడుతుంది. ఇది ఏ సప్లై చైన్ షార్టేజ్ వల్ల
ప్రపంచ దేశాలు ఎలా సఫర్ అయ్యే అవకాశం ఉంది పూర్తి సమాచారం అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.